హలో అండి. మనిషిని భగవంతుడు ఎందుకు సృష్టించాడు అన్న పాయింట్లో ఆల్రెడీ 2 వీడియోస్ నేను చేశాను. ఇది థర్డ్ వీడియో. దీని ఒక వర్షన్ వేరు. భగవంతుడు చాలా గొప్పవాడు, చాలా శక్తి సంపన్నుడు సంగతి మనందరికీ తెలిసిందే. ఉదాహరణ తీసుకుంటే అతని శక్తి గురించి, ఆకాశానికి ఒక పిల్లర్ లేదు, భూమిని నీళ్ళపైన పెట్టాడు, అదేవిధంగా పక్షులు గాల్లో ఎగురుతూ ఉంటాయి, పెద్ద పెద్ద కొండల్ని సృష్టించాడు. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే మనకు టైం సరిపోదు అతని శక్తి గురించి మాట్లాడి. అయితే అతనికి ఏదైతే శక్తి ఉందో అది ఎవరి ముందర చూపించాలి అనే ఉద్దేశంతోనే మనిషిని సృష్టించి ఆ మనిషికి ఇవంతా కూడా చూపించాలనుకున్నాడు. సో మనం భగవంతుని చూడలేదు, అతనితో మనం మాట్లాడలేదు, కానీ అతనంటే మనకు భయము, అతనంటే మనకు అభిమానము, ప్రేమ, గౌరవము, అతన్ని మనం ఆరాధిస్తాము. ఇదంతా కూడా మనం ఎందుకు చేస్తున్నామంటే అతని శక్తి గురించి మనకు తెలుసు కాబట్టి. ఆ శక్తి మనకు ఎలా తెలుసు అంటే ఈ నేచర్ని చూస్తే మనకు అర్థమైపోయింది. మరి డే బై డే ఆర్ డికేడ్స్ ఆర్ సెంచురీస్ మారే కొద్దీ మనిషికి నిదానంగా అతను సృష్టించిన ఏవైతే మనం ఆశ్చర్యపోతామో అవన్నీ కూడా అతను మనకు చూపిస్తూనే ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఈరోజు మూన్ పైన వెళ్తున్నాము, మార్స్ పైన వెళ్తున్నాము. ఇవన్నీ మనం వెళ్తున్నాము అంటే దేనికోసం వెళ్తున్నాం అంటే చూసేందుకు వెళ్తున్నాం. మరి ఆ చూసేందుకు మనం ఎలా వెళ్తున్నామంటే అతను మనకు ఆ టాలెంట్ని ఇస్తున్నాడు. టెక్నికల్ పరంగా మనం డెవలప్ చేసి అతను ఏదైతే సృష్టించాడో అవంతా కూడా మనకు చూపిస్తున్నాడు. అందుకనే మనిషిని సృష్టించాడు. మనిషి కంటే ముందు ఆల్రెడీ దేవదూతలు ఉన్నారు, కానీ దేవదూతలు దేవుని అయితే చూడలేదు, కానీ అతని మాటల వరకు అయితే విన్నారు. సో అందుకే వాళ్ళు భయపడి అతను భగవంతుడు ఏదైతే చెప్తాడో అవన్నీ కూడా ఏమాత్రం అపోజ్ చేయకుండా మొత్తం చేస్తుంటారు. బట్ మనం అతను చూడలేదు, మాట్లాడలేదు కాబట్టి మనం ఇన్ని తప్పులు చేస్తున్నాం. బట్ సో పాయింట్ అది కాదు. సో మనిషిని ఎందుకు సృష్టించాడు అనే పాయింట్ తీసుకుంటే భగవంతుడు కేవలం అతని శక్తిని చూపించేందుకే మనిషిని సృష్టించాడు. నెక్స్ట్ మనం అతను చూడకుండానే ఆరాధించాలనే ఉద్దేశంతోనే అతను మనల్ని సృష్టించాడు. సో ఈ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.